రోజు పొద్దున్నే గుళ్ళు గోపురాలు తిరగడం. అక్కడ ప్రసాదాలు పెడతారా బా మెక్కుడు గాని. అంకుల్ గేమ్ ఆడదామా? ఏ గేమ్ రా? హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీకా? సీక్లు అడుగుతుందేమన్నా, ఇది ఆడదొరితే మనకేం తెలుసు? హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు అన్నా. అరే అంకుల్ ఏడి? గేమ్ ఆడటానికి వెళ్ళాడమ్మా. మ్యాటర్ మీకు పోస్ట్ అయిందో లేదో, నేను మొత్తం వదిలేశాను. అంత ఫెయిర్ బిజినెస్. ఏమొచ్చినా కూర్చుని మాట్లాడటమే. నన్ను రెచ్చగొట్టకండి రా. ఎన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకోరంట్రా. వినిపించుకోంట్రా, వినిపించుకోండి. నీకోసం కాదు మేము వచ్చింది, ఆ జడ్జి బాబుని చంపడానికి. ఏమన్నా? ఆ రోజు ట్రైన్లో చంపాలనుకున్నది కూడా నిన్ను కాదు, ఆ జడ్జి కూతుర్ని. ఎవరు పంపారు మిమ్మల్ని? ఎలసరి భాను. ఎలసరి భాను? ఏం జరిగింది? భాను పెద్ద బిజినెస్ మ్యాన్, అడ్డమైన వ్యాపారాలన్నీ చేస్తుంటాడు. ఎవడైనా తన దారికి అడ్డొస్తే ఆ ఫ్యాక్టరీ కాలుష్యానికి ఆ ఊర్లో ఒక్క పురుగు కూడా మిగలదు సార్. అవన్నీ మనకెందుకు? నేను సంతకం పెట్టేస్తాను, కానీ ఆ పోలీస్ ఆఫీసరే మొండికేస్తున్నాడు. కొడుకు అనుకునే లోపే పని పూర్తి చేస్తుంటాడు తండ్రి మచ్చప్ప. ఆ పోలీస్ ఆఫీసర్ని చంపేశారు. వాడిని చంపుతుంటే వాడి పెళ్ళాం అడ్డొచ్చిందిరా. సరే, నేను చూసుకుంటానా. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపడం మామూలు విషయం కాదు. ఎన్ని మర్డర్లు చేసినా కోర్టు మెట్లెక్కన చరిత్ర మచ్చప్పదే. కోర్టుకు రావాలా? నేను కోర్టుకు రాను. మనోడే నాన్న, ఆలోచించు. రై, నీళ్ళు పట్రా. నాన్న, నీళ్ళు తాగు, కోపం తగ్గుతుంది. నేను కోర్టుకు రాను. నేను చూసుకుంటానులే. జడ్జి గారు ఇంకో నెలలో రిటైర్ అవబోతున్నారు. రేపు మీ ముందుకొచ్చే కేసుని ఈ ఒక్క నెల వాయిదా వేయండి చాలు. మిగతాది కొత్త జడ్జితో మాట్లాడుకుంటాం. రేపటి మీ తీర్పు విలువ మా నాన్న ప్రాణాలే కాదు, మీ ఫ్యామిలీ ప్రాణాలు కూడా. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట మచ్చప్ప అనే వ్యక్తి ఆరోపించబడిన హత్యలు చేసినట్లుగా నిరూపితమైంది. కావున ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఆ అవమానం తట్టుకోలేకపోయాడు. కోర్టులో ముగ్గురిని చంపిన నేరానికి భానుకి ఉరిశిక్ష విధించారు. తండ్రి చావుకి తన ఉరిశిక్షకి భూపతే కారణమని పగబట్టాడు భాను.
వాడి కుటుంబంలో ఒక్కడు కూడా బతకూడదు.